ఎవరికి ఏది కావాలో అలాంటి ఇల్లే వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, ఇది వాస్తు బదులు ఇది బలగొడతారు, అది బలగొడతారు, ఇది బలగొడతారు. మొత్తం ఇల్లు కూడా మారుతుంటారు. ఆ ఇల్లు బాగలేదు, మాకు కలిసి రాలేదు, సొంత ఇంకో ఇంటికి ఇల్లుండి పోదామంటారు. సొంత ఇల్లు కూడా బాగలేదని కిరాయి ఇంట్లలో కూడా ఉంటారే బాబు. ఎగ్జాక్ట్లీ. ఇల్లులు వలగొట్టిన వాళ్ళని నేను చూశాను. వాస్తు 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 అని. అవునమ్మా. కానీ నాకు తెలిసిన ఒక అమ్మాయికి ఇంట్లో గిన్నెలు తోముకోవడానికి షింక్ లేదు. షింకులోనే తోముకోవాలి. ఆమెకి ఏంటంటే ఆరుబయట మంచిగా తోముకోవాలని చాలా ఇష్టం. ఆమె 6 ఇళ్ళు మారింది. ఒక ఇంట్లోకి పోతేనేమో షింకు పని చేయలేదు, ఆమె బొంగనే క్లోజ్ అయిపోయింది. బయట బాల్కనీలో నీళ్లు పోవు కాబట్టి ఆమె నిలబడే తోముకోవాల్సి వచ్చింది. ఉంది కానీ అది రాలేదు. అట్లా 3 ఇళ్ళు మారింది. ఇంకో దానికో ఫ్లాట్లోకి పోయింది. ఆ ఫ్లాట్లో వాడు బాల్కనీ ఇచ్చాడు, కానీ బాల్కనీలో వీళ్ళు పోయినాక తెలిసింది ఏంటంటే ఆ బాల్కనీలో నీళ్లు పోవు, ఇంట్లోనే తోముకోవాలి. అట్లా 5 ఇళ్ళు మారింది. ఆమె కోరిక ఏమిటిది, కాస్త విశాలమైన ప్లేస్లో కుర్చీలో కూర్చొని గిన్నెలు నీట్గా తోముకోవాలనేది కోరిక. తీరలేదు ఆమె లైఫ్లో. 5 ఇళ్ళు మారింది. అంటే దీన్ని వాస్తు అంటారా? వాస్తు కాదు నాన్న, కర్మ. మనకి ఏది కావాలనో అదే వస్తుంది. వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి.